ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది సిట్. అయితే అందులో ఏముండబోతుంది ఇదే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. ఏసీబీ కోర్టులో ఇవాళ అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది సిట్. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప పాత్రలపై ప్రస్తావన ఉండబోతోంది. కీలక ఆధారాల్ని కోర్టుకి సమర్పించనున్నారు సిట్ అధికారులు. ఇక ఏసీబీ కోర్టులో ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ ఏసీబీ కోర్టులో అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్రపై కీలక ఆధారాల్ని అధికారులు సమర్పించనున్నారు కోర్టులో. ముడుపుల వసూళ్లు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అలాంటి నెట్వర్క్ పై సిట్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్లు ఏసీబీ కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అదనపు ఛార్జ్షీట్లో ఏ అంశాలు మరి ప్రస్తావిస్తారు, ఎవరి పేర్లను చేరుస్తారు, దీనిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ తనిఖీలు చేశారు సిట్ అధికారులు. లిక్కర్ స్కామ్లో మొత్తం 48 మందిని నిందితులుగా చేర్చింది సిట్. ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం సెంట్రల్ జైలుతో పాటు జిల్లా జైల్లో నిందితులంతా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ప్రిలిమినరీ ఛార్జ్షీట్కి అదనంగా మరిన్ని కీలక ఆధారాలతో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నారు సిట్ అధికారులు. ఇదే కేసులో జూలై 19న ఫస్ట్ టైం ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇక విజయవాడ నుంచి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. వసంత్, అదనపు ఛార్జ్షీట్ లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి, ఏ కొత్త పేర్లు మనం చూడబోతున్నాం? గత నెల 19వ తేదీన ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఛార్జ్షీట్లో ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారంటూ కూడా ఇప్పటికే వారిని అరెస్ట్ చేసిన. ఆయన A31గా ధనంజయ రెడ్డి, A32గా కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు, A33గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. వీరి పాత్రకు సంబంధించి, వీరి రోల్కి సంబంధించి ఎక్కడా కూడా ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో మెన్షన్ చేయలేదు. అయితే రేపటితోటి వీరికి సంబంధించినటువంటి అంటే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్ట్ అయ్యి 90 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో వారికి సంబంధించి బెయిల్ పిటిషన్లు ఇప్పటికే ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వారి రోడ్లు ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రస్తుతం అడిషనల్ ఛార్జ్షీట్లో ఏసీబీ కోర్టులో మెన్షన్ చేయబోతోంది సిట్. ప్రధానంగా ఈ కేసులో ముడుపుల వసూలు ఏ రకంగా జరిగాయి, వాటికి సంబంధించి కమిషన్లు ఏ రకంగా తీసుకున్నారు, వాటిని ఏ రకంగా రూటింగ్ చేశారు, ఎవరెవరికి ఏ రూపాల్లో ఇచ్చారు, ఏ కంపెనీలకు మళ్లించారు, వారిలో ప్రధానంగా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇటు గోవిందప్ప, బాలాదలికి సంబంధించినటువంటి రోల్ ఏంటి అనే దాన్ని ప్రధానంగా సిటీ ఛార్జ్షీట్లో అడిషనల్ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక రెండవది, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వారికి బెయిల్ మంజూరు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నటువంటి అటు సిట్ ప్రస్తుతం వారికి బెయిల్ రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం ఈ అడిషనల్ ఛార్జ్షీట్లో వీరికి సంబంధించిన రోల్ పైన ప్రస్తావన చేయబోతోంది. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 48 మంది నిందితులను చర్చగా 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో కొంతమంది రిమాండ్ ఖైదీలుగా ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డితో పాటుగా మిగతా గుంటూరు, విజయవాడ సంబంధించిన జిల్లా జైల్లో మరికొందరు కూడా ఉన్నారు. వారికి సంబంధించి కొంతమంది బెయిల్ పిటిషన్లు కూడా ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. వచ్చే నెల మొదటి వారంలోపు తుది నివేదికను అంటే ఛార్జ్షీట్కి సంబంధించి ఫైనల్ ఛార్జ్షీట్ను ఏసీబీ కోర్టులో వేయాలని చూస్తున్నటువంటి ఇటు సిట్ ప్రస్తుతం ఈ కేసులో ఎవరెవరికి సంబంధించి రోల్ ఏంటి, వాటికి సంబంధించి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి, ఏ రూపాల్లో వాటిని మళ్లించారు, ఏ సంస్థల నుంచి వాటిని వసూలు చేశారనేటువంటి అన్ని అంశాలతో కూడినటువంటి మొత్తం కాల్ డేటాకి సంబంధించుకోవచ్చు, ఫారెన్సిక్ నివేదికలకు సంబంధించుకోవచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు, అలాగే వీటికి సంబంధించినటువంటి ఫారెన్సిక్ నివేదికలు, టెక్నికల్ ఎవిడెన్స్లు మొత్తాన్ని కూడా ఇప్పటికే సిట్ కలెక్ట్ చేసింది. వాటిని వరుసగా దాఖలు చేస్తోంది. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ గత నెల దాఖలు చేసింది. ఈరోజు అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతోంది. వచ్చే నెల మొదటి వారంలో ఫైనల్ ఛార్జ్షీట్ని కూడా ఏసీబీ కోర్టులో దాఖలు చేయబోతోంది. కాబట్టి దాదాపుగా కేసు త్వరితగతిన ఒక కొలిక్కి తీసుకొచ్చి ట్రయల్కి తీసుకెళ్లాలని కూడా సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఈరోజు అడిషనల్ ఛార్జ్షీట్లో కీలక అంశాలను ప్రస్తావించినట్టు కూడా మనకు తెలుస్తోంది. రైట్ వసంత్.